తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఇవాళ ఒక మంచి ఎపిసోడ్ ఇవాళ మనం చూడటానికి ప్రయత్నిద్దాం. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, చాలామంది కొత్తగా వచ్చేటువంటి రచయితలకు కానీ దర్శకులకు కానీ ఈ రంగం మీద అనుభవం లేని వాళ్ళకి సైలెన్స్తో సీన్స్ ఎట్లా రాస్తాం, సైలెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకెళ్తాము, సైలెన్స్గా కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చా, సీన్ రాయొచ్చా, అలాగే చెప్పిన అంశాన్ని మళ్ళీ చెప్పకుండా పునరుక్తి దోషం అంటాం దీన్ని. అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం, తీసిందే ఒక సీన్ తీసిందే చేయడం, అక్కడ కంటెంట్ ఇక్కడ కంటెంట్ ఒకటే అవ్వటం, ఇవన్నీ చాలా ఇప్పుడు కొత్తగా దర్శకుల్లో వస్తున్నటువంటి దోషాలు. కథ ముందుకు సాగదు, ఎక్కడుందో అక్కడే ఉంటుంది కథ, ముందుకెళ్ళదు. అది దేని తర్వాత ఏది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని మనం చెప్పుకుంటున్నాం లాజికల్గా. ఇందాక ఒక చిన్న లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది. ఆమె బలాత్కారం అయిన తర్వాత ఆ రాజావారు ఎవరైతే ఉన్నారో, జమీందారు ఎవరైతే ఉన్నారో కాలుతో తింటాడు ఆయన ఫోటోని, శంకరశాస్త్రి ఫోటోని. ఆ కింద పడిపోతే ఆ పగిలిపోయిన గాజు ముక్కలు తీసుకొచ్చి ఆ క్రోధంతో, అంటే కాలుతో తిన్నాడు, తను దైవంగా ఆరాధించేటటువంటి వ్యక్తిని కాలుతో తిన్నాడు అనేటువంటి సరికి అభిమానం దెబ్బతిన ఆవిడికి ఆ గాజు ముక్కతో అతను మర్డర్ చేస్తుంది. ఇది కదా యాక్షన్. ఈ యాక్షన్కి తర్వాత వచ్చే రియాక్షన్. ఇదే సీన్స్ మనం చేసేటప్పుడు నేర్చుకోవాల్సిన అంశం. ఒక యాక్షన్ ఉంటే దానికి తగ్గట్టుగా ఈ యాక్షన్, ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఈ రియాక్షన్ వల్ల ఎవరెవరు ఉంటారు, ఏం జరుగుతుంది అనేది మనం చెప్పాలి. ఇంతవరకు లాజిక్ అనేటువంటి సీన్స్లో చెప్తున్నాం మనం. యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుందండి. ఇక్కడ యాక్షన్ ఎవరి మీద జరిగిందండి అంటే రియాక్షన్ సీన్ ఎక్కడ ఉండాలనేది చెప్పడానికి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఎవరైతే శంకరశాస్త్రి ఫోటోని తన్నాడంటే శంకరశాస్త్రిని అవమానించాడని ఆమెకి అభిమానం కలిగి, అడ్డం కలిగి, బాధ కలిగి పొడి చేసింది కదా. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈవిడ ఏం చేస్తుంది, నెక్స్ట్ తప్పకుండా పారిపోయి ఎక్కడికో వెళ్ళదు, తను దైవంగా భావించే శంకరశాస్త్రి దగ్గరికి వెళ్తుంది. సో యాక్షన్కి తగ్గ రియాక్షన్, అంటే యాక్షన్ తర్వాత దాని రియాక్షన్ ఎట్లా ఉండాలి, సీను ఏ సీన్ వేస్తే బాగుంటుంది, ఏది లాజికల్గా కరెక్టు అని తెలుసుకోవడానికి కూడా ఈ సన్నివేశం ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పబోయే ఎపిసోడ్లో సన్నివేశాలు ఉపయోగపడతాయి. అలాగే మూడో అంశం, సామాజిక అంశాలని, అంటే ఏదైనా కులం కానీ మతం కానీ లేదా సమాజంలో ఉన్న దురాచారాలను కానీ దుర్మార్గాన్ని కానీ లేదా ఒక వ్యవస్థను కానీ మరొకటి కానీ విమర్శించినప్పుడు ఆ విమర్శ ఎట్లా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ కులం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు అని రకరకాల వర్గాలు, రకరకాల వాదాలు మన సమాజంలో ఉన్నాయి. ఈవెన్ దో అయినప్పటికీ ఒక ఉన్నత వర్గానికి చెందినప్పటికీ, బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందినప్పటికీ కూడా సమాజంలో సంస్కరణ సంబంధించినటువంటి సీన్స్ని ఎంత అద్భుతంగా, ఎంత ఎఫెక్టివ్గా తీసుకొచ్చాడు ఈ సినిమాలో అనేది మనం తప్పకుండా యంగ్ డైరెక్టర్స్ అబ్జర్వ్ చేయవలసిన అంశం ఇది కూడా. ఈ మూడు అంశాలని స్పృశిస్తూ నేను ఇవాళ ఎపిసోడ్ చేస్తాను. పదండి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం జమీందార్ని ఆమె గాజుముక్తో అట్లా పొడిచి మర్డర్ చేసింది అనుకున్నాం. ఒక గద్ద ఒక పామును పట్టుకుని ఒక షాట్ ఇట్లా గిర్ర తిరుగుతుంది అని ఒక షాట్ వేశారు, సైలెన్స్లో మ్యూజిక్లో వేశారని మనం ఎండ్ చేసుకున్నాం ఇంతకుముందు. ఆ తర్వాత సీన్ వచ్చేసరికి ఒక పడక కుర్చీ, ఈ శంకరశాస్త్రి తన పిల్ల ఉంటుంది శారద అనే వాళ్ళ అమ్మాయి ఉంటుంది, పడుకుని నిద్రపోతూ ఉంటుంది. ఆ పనివాడు కాళ్ళు ఒప్పుతూ ఉంటాడు, అలా పడుకుని ఉంటాడు, ఆలోచనలు ఉంటాడు. ఎందుకుని తల్లి వచ్చి దుర్మార్గమైన మాటలు మాట్లాడింది, ఈయన ఏమీ చేయకపోయినా ఆ బాధలో ఆయన ఉన్నాడు. రాత్రిపూట జస్ట్ పడుకోవడానికి పిల్ల పడుకుంది కదా, డిస్టర్బెన్స్గా ఉన్నాడు. ఇక్కడ ఈ సీన్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా ఉండదండి. ఆయన క్యారెక్టర్ మొదటి నుంచి అంతే, సీన్స్ కూడా. అంటే నేను సినిమాకి అవసరం ఉంటేనే మాటలు మాట్లాడాలి, లేదా అవసరం రాయకూడదని నేను అంటాను. అయితే ఆ పనివాడు అట్లా పని ఒప్పుతంగానే పిల్ల ఇట్లా పడుకుందని చూపిస్తాడు. ఆ పనివాడు లేచి పిల్లని తీసుకొని ఇట్లా తీసుకెళ్ళని జస్ట్ అంతే, జస్ట్ హెడ్ నాడింగ్తోనే ఆయన అర్థం చేసుకుని ఆ పిల్లని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిన తర్వాత షాట్ ఇలా చూసి గుమ్మం వేకి ఇలా చూస్తాడండి. చూడంగానే అక్కడ తులసి పరిగెత్తుకొస్తుంది. ఇది షార్ట్స్ తీసే విధానం. అంటే ఏ షాట్ తర్వాత ఏ షాట్ ఉండాలి, ముందు యాక్షన్ తర్వాత దాని రియాక్షను, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక్కోసారి రియాక్షన్తో కూడా వెళ్తూ ఉంటాం. ఈ యాక్షన్ రియాక్షన్ యొక్క ఇంటరాక్షనే సినిమా మొత్తం సీన్ అనేది నడిపిస్తుంది అనే విషయాన్ని యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మాయి వస్తుంది, పరిగెత్తుకు వస్తుందండి, అలా చూస్తాడు. ఇద్దరికి చూసుకునే షార్ట్స్, ఆవిడ చూస్తుంది, ఇలా చూస్తుంది. వెంటనే ఆ దగ్గరకు వచ్చి కిందకి ఆ పాదాలకి, ఆ రక్తం ఉన్న చేతులైన వాడు గండపెండేరుతో ఉన్న పాదాలకు రాసేస్తుంది. రాసేయటం అంటే ఏంటంటే ఆ దుర్మార్గుడు ఇట్లా చేశాడన్న తర్వాత
ఆవిడ అట్లా కాళ్ళ మీద పడి ఇక్కడ చూడండి జరిగిన విషయం మనకు తెలుసు ప్రేక్షకులకి. దర్శకుడు ఎవరికి కథ చెప్తున్నాడండి? ప్రేక్షకులు కథ చెప్తున్నాడు. అలాగే పాత్ర కూడా తెలుసుకోవాలి. రెండు కూడా ఒకేసారి తెలుసుకోవాలి. మనకి ఆల్రెడీ తెలుసు కానీ పాత్రకి తెలియదు. ఇక్కడే మనం డైలాగ్ని కట్ చేయొచ్చండి. ఆమె కన్నీళ్లతో చేస్తుంది. 2-3 షార్ట్స్ వేపిస్తారండి. ఒక క్లోజ్ షాట్లో ఇట్లా చిన్న క్లోజ్ షాట్ ఉంటుందండి. ఇక చిన్న నామాలు ఉంటాయి, జస్ట్ 2 కళ్ళు ఉంటాయి. ఆ 2 షార్ట్స్ మనం ఫస్ట్ షాట్ చూడంగానే ఆయన పరమశివుడిలాగా కనపడతాడండి. జస్ట్ ఇలా అనగానే ఆవిడ కన్నీళ్లతో పాదాభిషేకం చేస్తుంది, అంతే. ఆ షాట్ తర్వాత నెక్స్ట్ షాట్ రియాక్షన్ షాట్ కట్ అవుతుంది. ఏమనండి, ఈ కన్నీటితో పాదాభిషేకం చేసిన ఈ సైలెంట్ షాట్స్లోనే జరిగిన విషయం అంతా కూడా చెప్పేసింది. పాత్రకి ఈజీగా అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోగల పాత్ర అది, అవగాహన పాత్ర. నిన్న ఇట్లా అని బలవంతాన్ని తీసుకెళ్ళింది ఆ జమీందార్ దగ్గర చేయటం కోసం అని చెప్పి. నెక్స్ట్ ఈ అమ్మాయి వచ్చిందంటే జరిగిన విషయాన్ని ఊహించగలటం లేదా ఆ సైలెన్స్లోనే ఆవిడ చెప్పింది అనే విషయం మనకు అర్థమైపోయింది. అలా అర్థం అవడం ఇంపార్టెంట్. అది డైలాగ్ లేదు, ఒక్క డైలాగ్ కూడా ఉండదు ఈ సీన్లో. తర్వాత రియాక్షన్, ఈ యాక్షన్కి రియాక్షన్ ఎక్కడ? నెక్స్ట్ సీన్లో అంటే ఏమంటావురా, తులసిని విడిపించాలంటావా అంటాడు అల్లూరి రామలింగయ్య గారి క్యారెక్టర్. తులసిని విడిపించాలంటావా అని చెప్పి అనగానే ఒక షాట్ ఒకటి వేస్తారండి. ఈ శంకర శాస్త్రి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వైఫ్ వింటున్న క్యారెక్టర్ వేస్తారు. ఆ తర్వాత ఇంకో షాట్ మారుస్తారు. నీ సంగతి నాకు బాగా తెలుసురా నాకు, కానీ లోకం అంటూ ఒకటి ఏడ్చింది కదా, ఇప్పటికే రకరకాల మాటలు ఎన్ని చిలవలు పలవలు చేసి ఆ మాటలు ఈ మాటలు రకరకాలుగా అనుకుంటుంటారా, ఇది ఎలాగ భరించేదంటే శంకర శాస్త్రి ఒకే ఒక్క డైలాగ్ చెప్తాడు. నేను లోకేశ్వరుని నమ్ముకున్నాను రా, లోకాన్ని కాదు. లోకేశ్వరుని నమ్ముకున్నాను, నా లోకంతో పని ఉంది నాకు. తులసికి నాకు ఉన్న రిలేషన్ ఆ పరమాత్ముడు పైవాడికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి కేసుకి ఏం కావాలో నువ్వు ధైర్యంగా వాదించు, అమ్మ బయటకు రావాలని చెప్పి వెళ్ళిపోతారు. ఒకే ఒక్క డైలాగ్ కొట్టి వెళ్ళిపోతాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్లో ఎక్కువ డైలాగ్ లేకుండా ఒక ఖచ్చితత్వంతో మాట్లాడటం, ఏది మాట్లాడినా సరే మణిపూసలు లాంటి మాటలు మాట్లాడటం. అలాగే లోకం ఏమనుకుంటుంది, తండ్రి కూతుర్లే ఒక బండి మీద వెళ్తుంటే రకరకాలుగా అనుకునేవాళ్ళు, అన్నాచెల్లు ఒక చోటు ఉంటే అనుకునే పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఇక్కడ ఇంట్లో ఉందంటే ఏమనుకుంటారు అని చెప్పానండి. అంటే సమాజం యొక్క పరిస్థితి అలా మారిపోయిందండి. ఒక కామెంట్ చేసేటప్పుడు నెగిటివ్ థింగ్స్, ఇప్పుడు ఇంకా నెగిటివ్ థింగ్స్ చాలా పెరిగిపోయినాయండి. ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడే ఉపన్యాసం ఉందనండి, దానిలో ఏదో మాట్లాడు ఫ్లోలో వచ్చిన ఒక మాట అంటాడు, ఆ ఒక్క మాట పట్టుకుని చూసావా ఇటు అన్నాడే, మనం 100 వీడియోలు వస్తున్నాయి మన యూట్యూబ్లో, చూసారా? అంటే గంటల తరబడి ఆయన చెప్పినటువంటి మంచి మాటలు కానీ ఉపన్యాసాల్లో కానీ ప్రవచనాల్లో కానీ పనికొచ్చే మాటలు ఏమీ కనపట్ల. ఆ నెగిటివ్ పాయింట్ పట్టుకోండి. అలా నెగిటివ్ పాయింట్ పెట్టినా మన వాళ్ళందరూ టక్క చూడటం, ఏం చూడటం, లైక్స్ డిస్లైక్స్ కొట్టడం, డిస్లైక్స్ తక్కువ లైక్స్ కొట్టడం, చూడటం. దీనివల్ల అది పెరుగుతుందని చెప్పి యూట్యూబ్ వాడు అలా పెంచి 10 మంది చూపించడం, ఇది ఒక వ్యాపారం, బిజినెస్ అయిపోయింది. అంటే నెగిటివిటీని తీసుకెళ్ళటం వల్ల అయిపోతుందని చెప్పి ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. సరే, మనం టాపిక్ డైవర్ట్ అవ్వకుండా సైలెన్స్తో ఇట్లా డైలాగ్ రాయటం, ఎక్కడ క్లుప్తంగా డైలాగ్స్ రాసి పాత్రల ద్వారా పలికించటం అనేది ఈ 2 చిన్న సీక్వెన్స్లో సీన్లో మనం చూసాము. చాలా అద్భుతమైన సీను, మీరు కూడా ఒకసారి చూసి చూడండి. తర్వాత ఏం జరిగిందంటే, ఎవరైతే అల్లూరి రామలింగయ్య గారి భార్య, అంటే లాయర్ పాత్ర వేసినటువంటి ఆయన భార్య ఎవరైతే ఉందో ఆవిడ 2 మజ్జిగ గ్లాసులు తీసుకొస్తుందండి. ఉప్పు తక్కువ వేసావా అని అంటాడు, ఆ వేసాను ఏంటి అంటుంది, తీసుకొచ్చి ఇద్దరు తాగుతారు. డైలాగ్ సీన్ అయిపోతుంది. ఆ సీన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 గ్లాసులు పట్టుకుని ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఆవిడ అంటుంది, ఏమండి మీరేంటి ఈ కేసు వాదిద్దామని అనుకుంటున్నారా? వాదిస్తాను అంటే కేసు వాదించి గెలుద్దాం అనుకుంటున్నారా? గెలుస్తాను, తప్పకుండా గెలుస్తానే, న్యాయం చేపిస్తాను, తులసికి న్యాయం చేస్తాను అంటాడు. అయితే మొట్టమొదటి అర్థం పగలగొట్టండి అనగా సరదాగా నన్ను పొడి చేస్తావేంటి కొంపదీసి అంటాడు. కాదు, ఇట్లాంటి అకృత్యం చేసిన నేను పొడుచుకు చచ్చిపోతాను. మీరు భుజాల మీద శంకు చక్రాలు వేసుకున్నారు, ఇది చక్రాంకితులు అనమాట అండి. ఒక వర్గం, బ్రాహ్మిన్స్లో ఒక వర్గం చక్రాంకితులు అనమంటారు వాళ్ళు. శంకు చక్రాలు వేసుకున్నారే. ఇలాంటిది ఒక బజారు దాన్ని ఇంట్లో పెట్టుకున్న ఒక బ్రాహ్మడికి తీసుకొచ్చారు, ఇది అనాచారం కదా. అలాంటిది ఆ బజారు దాని గురించి మీరు వాదిస్తారా? డామ్ డూమ్ అని చెప్పి ఆవిడ గట్టిగా అంటుంది. చూడండి, ఇది సమాజంలో అందరూ అంటుంటారు, ఉన్నత వర్గాలని వాళ్ళని వీళ్ళని రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, అణగదొక్కటం, అణిగిపోవటం రకరకాలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఉంటుంది. బలవంతుడు బలహీనుడిని ఎప్పుడు అణగదొక్కుతుంటాడు. ఇప్పుడే కాదు, ఈ రంగంలో కాదు, మీరు చెప్తున్న కమ్యూనిస్ట్ కంట్రీలో కాదు, ఏ కంట్రీలో అయినా సరే ఇది అత్యంత సహజంగా ఉన్నటువంటి కార్యక్రమం.
కానీ సమాజ ఉద్ధరణకు కూడా ఉన్నత వర్గాల్లో ఉన్న కొంతమందే ఎక్కువగా వాళ్ళు కూడా చేయూతను అందించారనే విషయాన్ని మనం ఈ సందర్భంగా మర్చిపోకూడదు. ఈ విషయాన్ని అగ్రవర్ణాలకు చెందినటువంటి దర్శకుడైనప్పటికీ కూడా బాగా డిస్కస్ చేశాడు, సమాజంలో డిస్కస్ చేశాడు. అది చాలా ధైర్యంగా నేనంటే సామాజికమైనటువంటి అంశాలని డిస్కస్ చేయటంలో రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. కానీ విశ్వనాథ్ లాంటి వాళ్ళు చాలా బోల్డ్గా అటెంప్ట్ చేశారు. మిగతా దర్శకులు చేయలేదనే చెప్తాను. చాలా కొద్దిమంది దర్శకులు మాత్రమే ఇలాంటి అంశాలను, సున్నితమైన అంశాలని స్పృశించారనే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను. ఆయన అల్లు రామలింగయ్య గారు వాదిస్తానంటాడు. ఇంకా కోర్టులో వాదనలు, ప్రతివాదనలు, అవి ఇవి, ఇదంతా వేస్ట్ కార్యక్రమం. అంటే కథని వేగంగా నడిపించటం, ఒకదాని తర్వాత చక్క నడిపించటం, తర్వాత డైలాగులు తక్కువగా వాడటం. అదే నెక్స్ట్ సీన్లో అండి. ఏం లేదు, జస్ట్ సీన్లో కారిడార్లో మదరు, తర్వాత మేనమామ, వెనకాల లాయర్స్, ఈవిడ వస్తుంటారు. అక్కడ ఆ తులసి దగ్గరికి వచ్చి మంచి చేయడం తప్పైపోయిందా, అన్న తల్లి జైల్లో పెట్టిస్తావా, నువ్వు నాశనం అయిపోతావా అని చెప్పి తిడుతూ ఆవిడ ఆ పోలీసులు రమ్మంటే గబక్కనగా వ్యాన్లోకి వెళ్ళిపోయి జైల్లోకి వెళ్ళిపోతుంది. వెళితే నువ్వు వెళ్ళవే అక్క, నేను చూసుకుంటాను, నువ్వు వచ్చేసరికి దీన్ని లైన్లో పెడతానుగా అని చెప్పి అంటాడు. వెళ్ళిపోతుంది ఆవిడ. ఆ వెళ్ళిపోయిన తర్వాత తులసి దగ్గరికి వచ్చి ఆ క్యారెక్టర్ ఆర్జే జనార్దన్ రావు గారు వేశారు. ఆ క్యారెక్టర్ మేనమామ క్యారెక్టర్ వచ్చి పట్టుకొని, ఏమే నిన్ను తీసుకెళ్ళి తగిలిచ్చి నన్ను వాతలు తగిలేటట్టుగా పెడితే అప్పుడు ఎవరి దగ్గరకు కూడా వెళ్తావే అని చెప్పి గట్టిగా అని చెప్పి ఆ చెయ్యి పట్టుకుంటాడండి. జస్ట్ అలా అవగానే ఒక్కసారి రియాక్షన్ ఇస్తాడండి అతను. అటు చూస్తే ఎదురకుండా లో యాంగిల్లో షాట్ తీస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఒక క్యారెక్టర్ని లేదా ఒక వ్యక్తిని లేదా ఒక యాక్షన్ని బాగా డైనమిక్గా చూపించాలంటే కెమెరామెన్స్ ఏం చేస్తారంటే కెమెరాని కొంచెం లో యాంగిల్లో పెట్టి ఇలా తీస్తారు. ఇలా తీయటం వల్ల మనకి ఇట్లా చాలా బిగ్గా డైనమిక్గా కనబడుతుంది. నేను బిగ్గా నేను డైనమిక్గా షార్ట్ డైనమిక్గా చూపించాలంటే లో యాంగిల్ షాట్ని పెడతారు. లో యాంగిల్లో పెట్టి నడుచుకుంటూ వస్తాడు ఆయన. దగ్గరకు వచ్చి ఒక్క డైలాగ్ ఉండదండి. ఎప్పుడైతే ఆయన సీరియస్గా అంత పెద్ద విగ్రహాన్ని చూడంగానే ఈయన చెయ్యి ఇట్లా రియాక్షన్ తీసేస్తాడు, చేసి అలా చూస్తూ నిలబడతాడు. అనగానే దగ్గరకు వచ్చి తులసి దగ్గరకు వచ్చి ఆయన డైలాగ్ పదాన అంటే ఏమని డైలాగ్ అండు ఇట్లా అంటాడు, అంతే సైగ చేస్తాడు. దన్మని ఆయన ముందు నడిచి వెళ్తాడు. ఆ గుర్రబెగ్గి ఎక్కుతుంది. ఆ పక్కన కూర్చోదు, ఎదురుకుండా కూర్చుండు. ఎందుకుని ఆయన అంటే భక్తి ఉంది, వాళ్ళ రిలేషన్ అది. ఎప్పటికప్పుడు క్యారెక్టర్ యొక్క రిలేషను. సమాజంలో రకరకాలు అనుకుంటారు, కానీ దర్శకుడు తన యొక్క స్పష్టత, క్యారెక్టర్ల పట్ల, క్యారెక్టరైజేషన్ పట్ల ఉన్నటువంటి స్పష్టత అన్నమాట, భక్తినే అలా దూరంగా అంటి ముట్టినట్టు కూర్చుంటుంది. దీని తర్వాత వచ్చే సైలెంట్ షాట్స్ అనేవి సమాజం యొక్క రియాక్షన్స్. ఇక్కడ అన్ని వర్గాల షాట్స్ తీసుకున్నాడు దర్శకుడు. అలా ముందుకెళ్తుంటే ఫస్ట్ వెళ్ళంగానే లాయర్స్ అంటారు. ఆ మేనమామ తిప్పుకుని వెళ్ళిపోతాడు. ఆ మేనమామ తరపున వాదించినటువంటి మేనమామ ద్వారా వచ్చి ఈ తులసి వాళ్ళ మదర్ ద్వారా చేసినటువంటి లాయర్ అయితే ఉంటారు. లాయర్ వర్గంలో చూసావా ఏంటిదని సైలెన్స్లోని ఏంటిదని అంటారు, అంటే చదువుకున్న వాళ్ళు. ఆ తర్వాత అగ్రహారంలోంచి వెళ్తుంటే వీధి మీద ఇదేంటి అయ్యో నోట్లు కొట్టడం అది. తర్వాత ఒక చోట ఒక కొలంలో బ్రాహ్మణంతో కొండు చూసావా మనకి కర్మకి ఇట్లా పట్టించాడేంట్రా, మన వర్గంలో మన కులంలో వీడు చెడబుట్టాడని వాళ్ళు మాట్లాడుకున్నట్టు. తర్వాత మామూలు జనం యొక్క రియాక్షన్స్, ఇట్లా అన్ని వర్గాల రియాక్షన్లు వీటి గురించి డిస్కస్ చేసుకున్నారు. అయ్యో అనుకున్నారు. ఆ తర్వాత ఆయన తను ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు చూడండి ఇది, అప్పుడు ఆయనంతా ఆవిడ వచ్చింది. ఇప్పుడు ఈవిడికి తల్లి కూడా జైలుకి వెళ్ళిపోయింది. వేరే ఆ మార్గం లేదు, వేరే ఆశ్రయం లేదు. కాబట్టి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించడానికి ఇంటికి తీసుకొచ్చాడు. చూడండి ఒక క్యారెక్టర్ ఎంత ధైర్యం చేసి ఆ కాలంలో. అంటే ఇప్పుడంటే కొంచెం కులం మీద కానీ, కులం యొక్క వ్యవస్థ రకరకాలుగా మారుతుందంటుంది. వాటి మీద అభిమానాలు కానీ, సంఘాలు ఏర్పడటం కానీ, కులాభిమానంతో మాట్లాడేవాళ్ళు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారు. కులం అనేది మన సమాజంలో కొత్తగా వచ్చింది. మన దగ్గర ఉన్నది యాక్చువల్గా సనాతన ధర్మంలో ఉంది వర్ణ వ్యవస్థ అనే విషయం మనం మర్చిపోకూడదు. మనం యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా పరిశోధన చేస్తే ఇదే విషయం అర్థమవుతుంది. భారతదేశంలో ఉంది సనాతన ధర్మం, వర్ణ వ్యవస్థ ఉంది. అంటే చేసే పనిని బట్టి వృత్తి ఉంటుంది. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం లేకపోవడం లేదు. ప్రతి వ్యక్తి గౌరవించే వ్యక్తి. అన్ని వర్గాల్లో కూడా అందరూ కూడా ఉన్నారు. ఈ మధ్య నేను మహాభారతం వింటుంటే కర్ణుడు సూతుడైనప్పటికీ కూడా వేదాన్ని, వేద మంత్రాలని, తర్వాత అర్ఘ్యం ఇవ్వటం, సూర్యోపాసన, ఇన్ని పనులు చేస్తాడు ఆయన సూతుడైనప్పటికీ కూడా. సూతుడని చెప్పి తక్కువ కులం వాళ్ళని చెప్పి మన సినిమాల్లో సూతుడిని అర్హత లేదందు అని డైలాగుల్లో రాసేస్తారు. అవన్నీ నిజం అనుకుంటారు. ఇవన్నీ మన గురించి మనం మాట్లాడేటప్పుడు
సినిమాల్లో తీసేటప్పుడు చాలా లోతుగా పరిశోధన చేసి తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుని చేయవలసిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శంకరశాస్త్రికి తర్వాత కథ ఏమైంది అనే విషయాన్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఏదైనప్పటికీ కూడా ఒక విషయాన్ని సినిమాలో చెప్తున్నామంటే డైలాగులు తగ్గించి స్క్రిప్ట్ విజువల్గా చెప్పటం. నేను వీడియోలో చాలాసార్లు చెప్తుంటాను, విజువల్గా చెప్తే బాగుంటుంది, విజువల్ మీడియం అని అంటుంటాం. ఎలాగా అంటే ఇదే ఎగ్జాంపుల్. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.